హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈ వ్లాగ్ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ రోజు తీసింది. మేమైతే ఇంకా అందరం రెడీ అయ్యి వెళ్తున్నాం ఓటు వేయడం కోసం. అయితే బాబాయ్ పిన్ని కూడా వచ్చారు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా ధృవిని అయితే పృథ్వీ ఎత్తుకుని ఆడిపిస్తున్నాడు. ఎలాగో ధృవిని లోపలికి వెళ్ళవచ్చారు కదా, ఇంక ఇక్కడే ఆడుకుంటుంది. మేమైతే ఇంకా లోపలికి వెళ్ళేసి ఓటేసి బయటకు వచ్చేసినాం. లోపల నిల్చొని ఇవ్వట్లేదు, ఇంకా అందుకే బయట నానమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదే మా ఊరి స్కూలు. సో లోపలైతే పోలింగ్ అవుతోంది. మాది చిన్న విలేజ్, జస్ట్ 650 ఓట్స్ మాత్రమే ఉంటాయి. సో పెద్ద రష్ అట్లా ఏమి ఉండదు. ఒక 2 మినిట్స్లో ఓటేసి రావచ్చు. మేము రావడమే కొంచెం లేట్గా వచ్చాం, 11 అట్లా. మాకు ఇంట్లో అందరం ఉంటాం కదా, అందరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్లో కొంచెం లేట్ అయింది. మాది చిన్న విలేజ్ కాబట్టి లేట్ అయినా సరే క్యూ లైన్ అట్లా ఏమి ఉండదు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అదే కొన్ని విలేజెస్లో అయితే 1 or 2 hours లైన్లో నిల్చోవాలి. ఇంకా ఇక్కడ కూడా పోలీసులు నిల్చోవద్దు అని చెప్పి మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇది మా డాడీ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే ఇంకా మధురవి ఆడుకుంటుంది. ఇంకా మా మమ్మీని చూడగానే ఎత్తుకో అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంకా మధురవిని మంచిగా ఆడిపించాలంట, మంచిగా ఆడుకుంది. అక్కడ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా వాటితో బాగా ఆడుతూ ఉంది. ఈ అక్క వాళ్ళకు కూడా సేమ్ మా ధృవి ఏజ్ పాప అనమాట, జస్ట్ 1 month పెద్ద అది మా ధృవి కంటే. ఇంకిద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు. ఎలక్షన్స్ టైం కాబట్టి పిల్లలు కూడా చాలామంది వచ్చారు. ఇంకెవరో ఒకరు ఎత్తుకొని ఆడిపిస్తున్నారు. మా ధృవికి కూడా మనుషులు ఉంటే చాలా ఇష్టం, అంటే మంచిగా ఏడవకుండా ఆడుకుంటుంది. మోస్ట్లీ అందరం కలిసేదంటే ఎలక్షన్స్ టైంలో అందరూ మిస్ అవ్వకుండా వస్తారు. అండ్ దసరా టైం రిమైనింగ్ టైంలో వచ్చినా కూడా ఎవరు మోస్ట్లీ కలవరు. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసినాం. రాగానే బాబాయ్ మా ధృవి గ్లాస్లో ఒక 2 drops కళ్ళు పోస్తుండే అనమాట. ఇంకా తాగుతుంది. ఎంత నచ్చిందో ఆమెకి, ఇంకా పోయి అని బాటిల్ చూపిస్తుంది. టేస్ట్ బాగుంది అని చెప్తుంది ఆమె అయితే. ధృవి ఎట్లుంది తల్లి? ధృవి ఎట్లుంది? బాగుందంట. లేపు తాగుతుంది. ఇంకా అందరం ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఇంకా బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. మా ధృవి అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ స్లీపే మర్చిపోయింది. ఇంకా మొత్తం ఆటలే అయిపోయినాయి ఆమెకి. మాది చిన్న విలేజ్ కాబట్టి పోలింగ్ ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 1 hourలోనే కౌంటింగ్ కూడా అయిపోతుంది. జస్ట్ 650 ఓట్సే కాబట్టి. ఇంకా ఇక్కడైతే బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోవడం కోసం రెడీ అయినారు. మళ్ళీ రేపు మార్నింగ్ అంటే ఆఫీస్ ఉంటుంది, చలి కష్టం అని చెప్పేసి ఇంకా ఈవినింగే వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే విన్నర్ని అనౌన్స్ చేశారు. ఇంకా అందరు ఈగర్గా వెయిట్ చేస్తారు ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పేసి అయితే. కానీ ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు, లోపల వాళ్ళని బయటికి రానివ్వట్లేదు. లోపల కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, డాక్యుమెంటేషన్స్ కానీ సైన్స్ చేయించుకోవడము, ఎక్స్ ఆఫీసర్స్ డిజైనింగ్, ఇదంతా జరుగుతూ ఉంది. లైఫ్లో అయినా గేమ్లో అయినా ఒకళ్ళు విన్ అవుతారు, ఒకళ్ళు లూజ్ అవుతారు కదా. సో అలా అని విన్ అయిన వాళ్ళకి గర్వము ఉండొద్దు, లూజ్ అయిన వాళ్ళకి బాధ ఉండొద్దు. అంటే బాధ ఆబ్వియస్లీ ఉంటుంది, అట్లా అని ఆ బాధని విన్ అయిన వాళ్ళపైన చూపించొద్దు. ఎందుకంటే మనము దీంట్లోకి వస్తున్నామంటేనే మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. విన్నింగ్ని లూజింగ్ని సేమ్ స్పీడ్తో తీసుకోగలగాలి. నా ఒపీనియన్లో ఒక సర్పంచ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఎడ్యుకేషన్, మనీ కాదు. ఒక ఎడ్యుకేటెడ్ సర్పంచ్ అయితే మనం గవర్నమెంట్ స్కీమ్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అంటే ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి, మన విలేజ్కి ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఒక చదువుకున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అంటే ఎడ్యుకేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒక ఆఫీసర్తో మాట్లాడగలగాలి, మనం కావాల్సినవి చేయించుకోగలగాలి. సో అది ఎందుకు ఏంటా అని చెప్పి వీడియో ఎండ్లో చెప్తాను. సో ఇంకా ఇక్కడైతే అందరు వెళ్ళిపోతున్నారు ఆఫీసర్లు. విన్నర్ బయటకు వచ్చేసారు. పెద్దగా సెలబ్రేషన్స్ ఏం చేయలేదు, అంటే ఎవరిని బాధ పెట్టొద్దు అని చెప్పేసి. నేను ఎందుకు చెప్పా ఎడ్యుకేషన్ గురించి అంటే, మా ఊర్లో టెంపుల్ లేదు. అంటే ఎంతోమంది సర్పంచ్లు వచ్చారు పోయారు, కానీ ఎవరు కన్స్ట్రక్ట్ చేయలేదు. 30 years బ్యాక్ స్టార్ట్ చేశారు, కానీ అది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు తీసుకెళ్ళలేక అది అక్కడితో ఆపేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మా ఎక్స్ సర్పంచ్, నాకు బాబాయ్ అవుతారు. వారు 7 years బ్యాక్ మాట ఇచ్చారు మా ఊరికి, నేను సర్పంచ్ అయితే టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తా అని చెప్పేసి. తను అనుకున్నట్టే సర్పంచ్ అయ్యారు. 5 yearsలో మా ఊళ్ళో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేయగలిగాం. అంటే తను ఎంత కష్టపడ్డాడంటే టెంపుల్ కోసం, అంటే ఊరూరు తిరిగి మా ఊర్లో ప్రతి ఇల్లు హైదరాబాద్కి వచ్చి అందరినీ కన్విన్స్ చేసి టెంపుల్ కోసం చందాలు వసూలు చేసేవాళ్ళు. తన మీద నమ్మకంతోనే మా విలేజ్లో లక్షల్లో చందాలు ఇచ్చారు. తను కాకుండా ఇంకెవరైనా సరే అంత ఇచ్చేవాళ్ళే కాదు.
మా ఒక్క విలేజ్ కాదు, చుట్టుపక్కల విలేజెస్, టౌన్స్ తిరిగి తెలియని వాళ్ళకి కూడా చెప్పి మరి చందాలు తీసుకొచ్చేవాళ్ళు. చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశారు ఈ జర్నీలో. కానీ అవన్నీ ఓవర్కమ్ చేసి అంటే బ్యాక్ స్టెప్ వేయకుండా తను అనుకున్నది సాధించారనమాట. సో అంత పట్టుదల కలిగిన వ్యక్తి. తను కాకుండా ఇంకొక 10 మంది సర్పంచ్లు వచ్చినా మా ఊర్లో టెంపుల్ బిల్డ్ అయ్యేదే కాదు. మా ఊర్లో ఈరోజు రోడ్స్, వాటరు, లైట్స్ ఇంత ప్రాపర్గా ఉన్నాయి అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. అందుకే తనకి బెస్ట్ సర్పంచ్ అవార్డు కూడా వచ్చింది. ఇదంతా తన ఎడ్యుకేషన్, తన నాలెడ్జ్, తన ధైర్యం వల్లనే వచ్చింది. సో ఇదే ఆ టెంపుల్ రామాలయం. ఇంకా అందరూ ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇది మా ఊరి సర్పంచ్ కథ. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.